వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మేము అవిశాకు తాలింపు చేస్తున్నాము. అవిశాకు ఏంది, తాలింపు చేసుకోవడం ఏంది అనుకుంటున్నారేమో. ఈ కార్తీక మాసంలో అవిశాకు మా రాయలసీమ సైడ్ ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే దానికి ఒక విశిష్టత ఉంది. కార్తీక మాసంలో అవిశాకు చేసుకొని తింటే సాక్షాత్తు ఆ పరమశివునికి అభిషేకం చేసినంత పుణ్యం వస్తుందని భావించి మా రాయలసీమ సైడ్ అందరూ చేసుకుంటాము. మీలో ఎవరైనా కానీ అవిశాకు దొరికితే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఒకసారి చేసుకొని తింటే చాలా మంచిది. ఇది నిజమండి, ఏదో యూట్యూబ్లో చెప్పాలని చెప్పడం లేదు. ఈ కార్తీక మాసంలో ఈ అవిశాకుకు అంత విశిష్టత ఉంది. ఈ అవిశాకు తాలింపు ఎలా చేసుకోవాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు కూడా చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా తయారీ విధానం చూద్దాము. ఈ అవిశాకు తాలింపుకి ముందుగా ఒక 1/4 kg అలసందలు ముందే నానబెట్టుకొని బాగా నీళ్ళతో కడుక్కొని కుక్కర్లో వేసి సరిపడా నీళ్లు పోసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని అలసందలు ఉడకబెట్టుకోండి. లేదు అంటే ఒట్టి అవిశాకు అయినా ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు. కానీ ఈ ఆకు రవంత వగరు వచ్చేది కాబట్టి కొన్ని అలసందలు వేసుకొని చేసుకుంటే ఆ వగరు అనేది ఉండదు. చూడండి, 3 విజిల్లు వచ్చినాక అలసందలు ఇలా ఉడికినాయి. ఈ గుగ్గుళ్ళని బొక్కల గిన్నెలో వేసి నీళ్ళన్నీ పోయేంత వరకు వడబోసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా ఒలిచి పెట్టుకున్న అవిశాకుని మంచిగా నీళ్ళతో కడిగి కుక్కర్లో వేసి సరిపడా నీళ్లు ఉప్పు వేసుకొని 2-3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇలా అవిశాకుని మెత్తగా ఉడకబెట్టుకుంటే ఈ పసురంతా పోతుంది. ఇప్పుడు ఈ ఆకుని బొక్కల గిన్నెలో వేసి నీళ్ళు వడబోసుకోవాలి. ఈ వడబోసుకున్న ఆకుని నీళ్లు మొత్తం పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా పిండుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టుకున్న ఆకుని తాలింపులో ఎంచుకుంటే చాలా బాగుంటుందండి. మళ్ళా పొయ్యి మీద నూనె పెట్టి 1 గంట నూనె వేసుకొని నూనె కాగినాక రవ్వన్ని జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. మళ్ళీ దాంట్లోనే పొడవుగా కోసుకున్న ఎర్రగడ్డలు 4 పచ్చిమిరపకాయలు ఇలా కోసేసుకొని దీంట్లోనే రవ్వంత ఉప్పు వేసి ఎర్రగడ్డలు ఎర్రగా వేయించుకోవాలి. ఈ అవిశాకు తాలింపులోకి ఎర్రగడ్డలు, అలసంద గుగ్గుళ్ళు 2 భాగాలు, అవిశాకు 1 భాగం అలా వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. దీంట్లో ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, ఇలా ఎర్రగడ్డలు ఎర్రగా వేగినాక దీంట్లోనే ఉడకబెట్టుకున్న ఆకు వేసుకొని నీళ్లు మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా ఈ అవిశాకుని మా రాయలసీమ సైడ్ కార్తీక మాసంలో తింటే ఆ మహాశివునికి అభిషేకం చేసినంత పుణ్యం అని భావించి అందరూ సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటారు. ఇప్పుడు దీంట్లోనే ఉడకబెట్టుకున్న అలసంద గుగ్గుళ్ళని కూడా వేసుకొని బాగా తాలింపులో వేయించుకోవాలి. మాకు అవిశాకు, మునగాకు, పొనగంటాకు, చుక్కాకు ఇలా ఆకుకూరలన్నీ బాగా దొరుకుతాయి. మునగాకైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం లేకున్నా ఒట్టి ఆకును ఉడకబెట్టుకొని చేసుకున్నా కూడా మేము బాగా ఇష్టంగా తింటాము. కానీ ఈ అవిశాకు వగరు వచ్చేది కాబట్టి అట్లా తినలేము. ఇలా అలసంద గుగ్గుళ్ళు అవిశాకు కలిపి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మీకు దగ్గరలో ఈ అవిశాకు దొరికితే ఖచ్చితంగా కార్తీక మాసంలో చేసుకోండి. బయట కొనుక్కోనైనా ఇలా మేము చేసినట్టు అవిశాకు తాలింపు చేసుకొని ఈ కార్తీక మాసంలో తినండి, చాలా మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరగాలని భావిస్తూ చేస్తున్నారు అత్తమ్మ. ఆ మహాశివునికి అభిషేకం చేయించే వాళ్ళు ఉంటారు, చేయించలేని వాళ్ళు ఉంటారు. ఇలా అవిశాకు తాలింపు చేసుకొని తింటే అంత పుణ్యం ఉంటుంది. మేమైతే ఈ కార్తీక మాసంలో వారానికి ఒకసారి తాలింపు చేసుకొని మాల వేసిన స్వాములకి పెడతాము. ఎందుకంటే వాళ్ళు నిత్యం స్వామిని ఆరాధిస్తూ నిష్టగా ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా మంచిది. ఇట్లా అవిశాకుని గుగ్గుళ్ళని బాగా తాలింపులో వేయించుకొని దీంట్లోనే సరిపడా పప్పల పొడి, దీన్ని పప్పల పొడి అంటాము. దీంట్లో రవంత కొబ్బరి, పప్పులు, రవన్ని తెల్లవాయలు, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి రోట్లో బాగా దంచుకొని పప్పల పొడి చేసుకున్నాము. ఈ పప్పల పొడిని సరిపడా వేసి 1 నిమిషం పాటు వేయించుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసినాము. ఇలా మేము చెప్పినట్టు తాలింపు చేసుకొని తింటే చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. ఈ అవిశాకు చెట్టుని సంస్కృతంలో ఉమా అని పిలుస్తారు.
ఈ అవిశాకుని పాతకాలంలో మేకలకి, ఎనుములకి, గొర్రెలకి ఇలా పశువులకి మాత్రమే మేతగా వేసేవాళ్ళు. దాని వలన వాటి శరీరం దృఢంగా తయారవుతుంది. ఈ అవిశాకు చెట్టులో చాలా రకాలున్నాయి. తెల్ల పూలు పూసేయి, ఎర్ర పూలు పూసేయి, వైలెట్ కలర్ పూలు పూసేయి, పచ్చ పూలు పూసేయి, ఇలా చాలా రకాలున్నాయి. ఈ అవిశాకుతో ఇలా తాలింపు చేసుకొని తింటే సుఖ విరోచనాలు అవుతాయి. ఇంకా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. పిల్లలకి గౌద బిళ్ళలని వస్తుంటాయి. అలాంటప్పుడు అవిశాకులు, గింజలు, రొంత సున్నము ఈ మూడింటిని బాగా నూరి గౌద బిళ్ళల పైన పెట్టి దానిపైన రొంత దూది పెడితే గౌద బిళ్ళలు తగ్గిపోతాయి. ఇలా అవిశాకు వల్ల మనకు తెలిసినవి, తెలియనివి చాలా లాభాలున్నాయి. అలాంటి అవిశాకుని ఇలా తాలింపు చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా అత్తమ్మ అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఇలా ఆరోగ్యకరమైన వంటలని ఎక్కువగా చేస్తుంటారు. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది ఎన్ని ఆరోగ్యకరమైన వంటలు చేసినామో. మీకోసం ఎన్నో రకాల రాయలసీమ వంటలు చేసి పెడతాన్నారు అత్తమ్మ. ఇంకా కొత్త కొత్తగా ఆలోచించి వ్యూస్ పెరగాలని రోజు మీకోసం వంటలు పెడుతున్నారు. మా అత్తమ్మ చేసే వంటలు ఒకసారి చేసుకుంటే ఎవరైనా ఇంకా ఇలానే చేసుకోవాలనుకుంటారండి. అంత నచ్చుతాయి. ఎవరికైనా చాలా బాగా నచ్చుతాయండి. మమ్మల్ని సపోర్ట్ చేసి వ్యూస్ పెంచుతారని ఆశిస్తూ మరిన్ని రాయలసీమ వంటలతో మీ ముందుకు వస్తాము.